ప్రియ తమ్ముడు చెల్లి, నూరంతలు ఫలించిన ఇస్సాకు జీవితంలోని కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు. శ్రేష్టమైన పరిశుద్ధమైన నీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా నాయన, నాకన్నా గొప్పవారు, జ్ఞానము కలిగిన వారు అనేకులున్నారు. ఆయన మేము ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉండగా నా నోట నీ మాటలుంచమని, నా సొంత జ్ఞానం వెలువడనీయకుండా నా నోట నీ మాటలుంచండి, నా మీద నీ ఆత్మనుంచండి. ఈ మాటలు వినుచున్న ప్రతిసారి మాకందరికి ప్రభువా, నీ ఆత్మ ద్వారా మీరు మమ్మల్ని దర్శించి నడిపించమని, అల్పుడైన నన్ను, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కృపగలిగిన మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఇస్సాకు నూరంతలు ఫలించే జీవితము కలిగి ఉన్నాడు. ఎవరికైనా ఎగ్జామ్లో 100 మార్కులకి 60 వస్తే సంతోషం, 70 వస్తే ఇంకా సంతోషం, 80 వస్తే ఇంకా సంతోషం, 100 వస్తే ఇంకా చాలా సంతోషం. 100కి 100 మార్కులు వస్తే నూరంతలు, ఇక అంతకన్నా ఎక్కువ రావడానికి లేదు. ఇస్సాకు నూరంతలు ఫలించాడు. ఇస్సాకు ఎలాగా నూరంతలు ఫలించాడు అనేది మనము ధ్యానం చేద్దాం. దేవుడు మన జీవితంలో కూడా మనం ఫలించాలని కోరుకుంటా ఉన్నాడు. మనం ఫలించడము ఆయనకి ఇష్టమై ఉన్నది. మనం ఫలించడం వలన దేవుని నామము మహిమపరచబడిద్ది. ఇస్సాకు జీవితంలో చాలా అద్భుతమైన సత్యాలు మనం నేర్చుకోవచ్చు. ఇస్సాకు జీవితంలో నుంచి కొన్ని పాఠాలను మనం ధ్యానం చేద్దాం. అబ్రహాం మనకు తెలుసు. ఆది కాండంలో ఒక మాటను చదువుదాం. ఆది కాండము 22వ అధ్యాయము 9, 10 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచును. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ఈ మాటల్ని మనం చదువుతా ఉన్నప్పుడు మనకి అబ్రహాము, ఇస్సాకు అనే ఇద్దరున్నారు ఈ వచనంలో. అబ్రహాం మనకు అందరికి తెలుసు, విశ్వాసులకు తండ్రి, జనములకు తండ్రి. అబ్రహాంని దేవుడు పిలిచాడు, వృద్ధాప్యంలో ఇస్సాకుని ఇచ్చాడు. ప్రియులరా, తర్వాత కొన్ని సంవత్సరములు అయిపోయిన తర్వాత ఒకసారి దేవుడు అబ్రహాముని దర్శించాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి ఆయన్ని పరిశీలించాడు, లేదంటే పరిశోధించాడు. అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి తీసుకొని నేను నీకు చూపించబోయే పర్వతముల్లో, మోరియా దేశములోని నేను నీకు చూపించబోయే పర్వతముల్లో ఒకదాని మీద నీ కుమారుణ్ణి బలిగా అర్పించు అని చెప్పాడు. ఆ మాటలు విన్న రాత్రి అబ్రహాము నిద్రపోయి ఉండడు. బహుశా ఈ విషయాల్ని శారాతో పంచుకొని ఉండడు. ప్రియులరా, అబ్రహాము రాత్రి ఎంత దీని గురించి ఆలోచిస్తూ గడిపాడో కానీ దేవుని వాక్యంలో వ్రాయబడింది, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టాడు. గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడైన ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెల్ని చీల్చాడు. అబ్రహామే చీల్చుంటాడు బహుశా. దహన బలి కొరకు కట్టెల్ని కొడతా ఉన్నప్పుడు పనివారు అబ్రహాముని అడుగుంటారు, అయ్యా మేము కొడతాం కదా కట్టెలు అంటే, అబ్రహాము ఆ దుఃఖంలో ఇవి మీరు కొట్టే కట్టెలు కాదు, నేనే కొడతాను అని ఆయనే కొట్టాడు. ఎందుకంటే ఆ కట్టెలు తన కుమారుణ్ణి దహించడానికి అనే విషయం అబ్రహాముకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అక్కడ అబ్రహాము కట్టెలను చీల్చాడు, వారిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాడు, లోబడటానికి నిర్ణయించుకున్నాడు. 3వ రోజు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూసి వాళ్ళ పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఇస్సాకు వెళ్ళి దహన బలి అర్పించి మరలా మీ యొద్దకు వస్తాము అని చెప్పేసి ఇస్సాకు, అబ్రహాము ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. కట్టెలు ఇస్సాకు
తల మీద పెట్టాడు. ఇద్దరు కలిసి వెళ్తా ఉన్నప్పుడు ఇస్సాకు అద్భుతమైన ప్రశ్న అడిగాడు. అదేంటంటే, తండ్రి అన్నాడు. ఆయన, నా కుమారుడా అన్నాడు అబ్రహాం. అప్పుడు ఇస్సాకు ఏమడిగాడంటే, నిప్పును కట్టెలను ఉన్నవు గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అబ్రహాం ఏం చెప్పాలి? అబ్రహాం ఏం చెప్పాలి? నీవే గొర్రె పిల్లవి అని చెప్పాలి. నిన్నే బలియబోతున్నాను అని చెప్పాలి. కానీ సమయం వచ్చినప్పుడు చెప్దాము, పైనకి వెళ్ళిన తర్వాత అనుకున్నాడేమో అబ్రహాము. అక్కడ చెప్పలేదు. ఓ అద్భుతమైన సమాధానం చెప్పాడు. అదేంటంటే, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. ఈ మాట చాలా అద్భుతమైంది. దీన్ని మనం ధ్యానం చేస్తే, సరే ప్రియులరా, దేవుని మీద విశ్వాసం ఇస్సాకుకి అబ్రహాము నేర్పిస్తున్నాడు ఈ మాటలో. తర్వాత ముందుకెళ్ళారు. ముందుకెళ్ళిన తర్వాత, పైకెళ్ళిన తర్వాత దేవుడు చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టాడు. కట్టెలు చక్కగా పేర్చాడు. తన కుమారుడుగు ఇస్సాకును బంధించాడు. తన కుమారుడుగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచాడు. ప్రియులరా, ఇస్సాకు వయసు ఎంత ఉంటుంది? సుమారు 20 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత షారా చనిపోయింది. అప్పుడు షారా బ్రతికిన ఏండ్లు 127. అంటే సుమారు 20 సంవత్సరాల పైన ఉండొచ్చు ఇస్సాక్కి. ఏది ఏమైనా ఇస్సాకు యవనస్తుడు, అబ్రహాము వృద్ధుడు. వృద్ధుడైన తండ్రి యవనస్తుడైన తన కుమారుణ్ణి బంధించాడు. చాలాసార్లు మనం అబ్రహాము విశ్వాసాన్ని ఇక్కడ మనం ధ్యానం చేస్తాం. ఈరోజు మనం ఇస్సాకు విధేయతను గురించి కొన్ని విషయాలు నేర్చుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రియ తమ్ముడు, చెల్లి, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ యవనస్తుడైనటువంటి ఇస్సాకు తన తండ్రికి విధేయుడైతేనే ఖచ్చితంగా అబ్రహాము ఇస్సాకుని బంధించాడు. ఇస్సాకు పైకెళ్ళగానే చెప్పుంటాడు. అబ్రహాము ఇస్సాకుతో ఈ విధంగా చెప్పుంటాడు, నా కుమారుడా, దహన బలికి కావలసిన గొర్రెపిల్లవు నీవే. రాత్రి నేను తండ్రి అయిన యెహోవాతో మాట్లాడుచుండగా యెహోవా నాతో ఈ విధంగా ఆత్మ ద్వారా మాట్లాడాడు, నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి బలియవలసిందిగా చెప్పాడు. అప్పుడు ఇస్సాకు అడుగుంటాడు, డాడీ, మరి నన్ను బట్టి జనాలు విస్తరించబడతాయి అని చెప్పావు కదా, ఇష్మాయేల్ని ఇక్కడి నుంచి పంపించి వేశారు కదా, నేను ఒక్కడనే కుమారుడుగా ఉన్నాను, నా ద్వారా జనములు విస్తరించబడతాయి అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడన్నావు. మరి ఇప్పుడు నన్ను బలిస్తే దేవుడు ఎలాగా జనములను విస్తరిస్తాడు అని చెప్పి ఎన్నో ప్రశ్నలు అడిగి ఉంటాడు. అబ్రహాము సమాధానము ఏంటంటే, నా కుమారుడా, దేవుడే చూచుకొనును అనే విశ్వాసాన్ని ఇస్సాకుకి నేర్పించాడు. అప్పుడు ఇస్సాకు, ప్రియులరా, హీ వాజ్ ఒబేడ్. ఈ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు బలిపీఠమును కట్టి చక్కగా కట్టెలు పేర్చి తన కుమారుడుగు ఇస్సాకును బంధించి అనే మాటలో ఇస్సాకు విధేయత మనము గమనించాలి. ఇస్సాకు తండ్రికి విధేయుడయ్యాడు. తనను సృష్టించిన పరలోకపు తండ్రి మాటకు, తనకు జన్మనిచ్చిన తండ్రి అయిన అబ్రహాము మాటకు ఇస్సాకు విధేయుడయ్యాడు. ప్రియులరా, ఇస్సాకు ఫలించడానికి మొదటి కారణము తల్లిదండ్రులకు విధేయత. ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటే చాలా మంది వయసుకు ముందే చనిపోవడం మనం చూస్తున్నాం. ఆయుష్ తగ్గించబడటం మనం చూస్తున్నాం. అందరూ ఏమంటున్నారంటే, ఫుడ్ మారింది, దానివల్ల త్వరగా చనిపోతున్నాం, రోగాలు వస్తున్నాయి అంటున్నారు. అవన్నీ ఏమో మనకు తెలియదు. కానీ ప్రియులరా, దేవుని వాక్యము అద్భుతమైన సమాధానము మనకు చెబుతుంది. అదేంటంటే, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 1-3 వచనాల్లో యేసు ప్రభువు దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞను పౌలు ఈ విధంగా రాశాడు, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి.
ఇది ధర్మమే, ఇది ధర్మమే అని చెప్పి ఆ ఆజ్ఞను జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే దేవుని వాక్యము ప్రియులరా మనకు నేరుగా ఒక విషయాన్ని తెలియజేస్తుంది. అదేంటంటే, తల్లిని తండ్రిని సన్మానింపుము. ఇస్సాకు తండ్రిని సన్మానించాడు. వృద్ధుడైపోయిన తండ్రి అయినప్పటికి కూడా ఆయన మాటకి గౌరవం ఇచ్చాడు, విలువిచ్చాడు, విధేయత చూపించాడు ఇస్సాకు. అందుకే దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, నూరంతలు ఫలించే వ్యక్తిగా ఉన్నాడు. కరువు కలిగిన సంవత్సరం ముందు ఇస్సాకు నూరంతలు ఫలించాడు. ప్రియులరా, తల్లిని తండ్రిని సన్మానించాలి. దినాల్లో తల్లిదండ్రులతో ఉండడానికి ఇబ్బంది పడుతున్న రోజులు, తల్లిదండ్రుల మాటని లెక్క చేయని యవనస్తుల్ని మనం చూస్తా ఉన్నాం. జనరేషన్ వేరు. తల్లిదండ్రులు ఏదన్నా చెప్తే, మీ జనరేషన్ వేరు డాడీ, ఈ జనరేషన్ వేరు, మేము లోబడాల్సిన అవసరం లేదు, మీకు తెలియదు డాడీ, మీకు తెలియదు. ప్రియులరా, మనకే తెలియదు, యవనస్తులకే తెలియదు. వారి యొద్ద జ్ఞానం ఉంటుంది, వారి యొద్ద ప్రేమ ఉంటుంది యవనస్తుల మీద. తల్లిదండ్రుల్ని లెక్క చేయని తరము. తల్లిని తండ్రిని సన్మానింపు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వేం తింటున్నావో అనేది కాదు, నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే భూలోకంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఈరోజు దీర్ఘాయుష్ను పొందలేకపోవడానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రుల్ని లెక్క చేయని తరము. ప్రియులారా, దీని గురించి సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక కఠినమైన మాట చదువుతాడు. అది చదువుతా ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు అంటాడు. ఏ తరం అది? తండ్రిని శపించే తరము, తల్లిని దీవించని తరము. తల్లిని దీవించిన తరం. తల్లిని తిట్టేవాళ్ళు దీర్ఘాయుష్మంతులు కారు. తండ్రిని లెక్క చేయని వారు, తండ్రిని శపించేవాళ్ళు. ప్రియులరా, తల్లిదండ్రులు ఎన్ని శ్రమలు పడితే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలు రాత్రులు లెగుస్తారు ఆడుకోవడానికి. ఆడుకుంటా ఉంటే తల్లి నిద్రపోదు, పక్కనే ఉండి ఓపిగ్గా చూస్తూ ఉండిద్ది. కింద పడతాడేమోనని, డొల్లి పడతాడేమోనని చూస్తూ ఉండిద్ది. తల్లి అన్నం తిందామని పనంతా చేసి పిల్లల్ని నిద్రకేసి అన్నం తినపోతే, అన్నం తినే టయానికి పిల్లలు ఏడుస్తారు. ఏ తల్లినైనా చూడండి, తమ్ముడు చెల్లి గమనించండి, అన్నం తినిద్దా పాలు ఇచ్చిద్దా చూడండి మీరు. అన్నం తినదు. తినే అన్నాన్ని పక్కన పెట్టేసి వచ్చి పాలిచ్చిద్ది. వచ్చి పాలిచ్చి కుమారుడికి ఆకలి తీర్చి తర్వాత అన్నం తినిద్ది. ఎంత త్యాగం చేస్తే ఒక బిడ్డ యవనస్తుడిగా మార్చబడతాడు? ఎంత త్యాగం చేస్తే, ఎంత ప్రయాసపడితే. ప్రియులరా, మన తల్లిదండ్రులు మన కోసం ఎంతో ప్రయాసపడితే, వాళ్ళు ఎంతో త్యాగం చేస్తే, నిద్రని ఫలాన్ని త్యాగం చేస్తే మనము ఒక్కొక్క రోజు ఎదిగి యవనస్తులం అయ్యాం. మన యవ్వన బలం ఉన్నప్పుడు మనం తల్లిదండ్రుల్ని లెక్క చేయకుండా, గౌరవించకుండా, ఇష్టానుసారంగా మాట్లాడడం దేవుని వాక్యము అనుమతించట్లేదు. అది మనకి ఆశీర్వాదము కాదు. తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇస్సాకు తండ్రిని గౌరవించాడు. కఠినమైన పరిస్థితి ఎదురైంది, ప్రాణం పోయే పరిస్థితి ఎదురైంది. ప్రాణమే పోతుంది, తండ్రి మాట వినపోతే ఏమైంది అనుకోలేదు. లోబడ్డాడు. ప్రియ తమ్ముడు చెల్లి, ఇస్సాకు నూరంతలు ఫలము పొందడానికి మొదటి కారణము మనం ధ్యానం చేసాం, తల్లిదండ్రులకు విధేయత. ఆ తల్లిదండ్రులకు విధేయత చూపిద్దాం. వారికి మనము ఎంతో రుణపడి ఉన్నాం. తల్లిదండ్రులని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. వాడు మన మీద ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులకు విధేయత చూపిద్దాం. మనము నూరంతులు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి కృప ప్రభు మనకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, ఈ మాటలు వింటున్న మేమందరం కూడా మా జీవితాల్లో అన్వయించుకోవడానికి,
మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన తల్లిదండ్రులకు లోబడటానికి, విధేయత చూపించడానికి, సన్మానించడానికి, తద్వారా ప్రభువా మీరు మాకిచ్చిన ఈ జీవితంలో ఫలించే వ్యక్తులుగా, దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి మీరు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఓకే తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ.